అలాగే మహానుభావుడు వాజ్పేయి గారు, నెక్స్ట్ అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారిని వాజ్పేయి గారిని ఎందుకు మనం రిపీట్ చేసుకోవాలంటే, విద్య, వైద్యం, ఆరోగ్యం తప్ప ఈ మూడు ఏది ఫ్రీ వద్దన్నాడు. దాన్ని ఆచరణ రూపం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రెండోది కలలు కలమన్నాడు అబ్దుల్ కలాం గారు. ఎందుకు అంటే మంచి చేయడానికి. అందుకే ఈ నలుగురిని మహనీయులు అంటాను. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసేవాళ్ళేదో, చంద్రబాబు నాయుడు విద్య, వైద్య, ఆరోగ్య ఎన్డీఏలో ఆ రోజు తీస్మార్క్ అనే 6 రోజులు ఉండేవాడు కదా. ఎంత మన వాజ్పేయి గారు ఆశయాలంటే చూసుకుందా బాబు, వైద్యంలో రంగంలో 865 కోట్లు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2019 5 ఏళ్ళకి బాబు, ఇక్కడ 5 ఏళ్ళకి 2090 కోట్లు ఖర్చు పెట్టి లెక్కలేసేద్దాం. 17-16కి 98 కోట్లు, 16-17కి 310 కోట్లు, 17-18కి 342, 18-19కి 219 కోట్లు, టోటల్ 868 కోట్లు ఖర్చు పెట్టారు సిబిఎన్ గవర్నమెంట్ ఎన్డీఏ. ఇక్కడ జగన్ గారి ప్రభుత్వం 19 246 కోట్లు, 20 307, 21 257 కోట్లు, 22 606 కోట్లు, 23 674 కోట్లు, 2090 కోట్లు. వైఎస్ఆర్సిపి జగన్ ఇన్ని చూసి నీకు కడుపు మంటాక ఈ ఎన్డీఏకి సపోర్ట్కి వెళ్తున్నావు. వెళ్ళు, ఏం చేసి తిరగబడిపోయారని వెళ్తున్నావో చూసుకో ఒకసారి. నీకు ఇంకో మాట చెప్తా, వ్యవసాయ రుణాలు నెక్స్ట్ దీంట్లో బ్యాంకులు మా విజయ్ మాల్యా వీళ్ళందరూ ముంచుకెళ్ళిపోయారు. మీ బీజేపీ అంటే నీకు మాసాటి ప్రేమ వచ్చింది కదా వెంకయ్యనాయుడు ధర్మం అని. జాగ్రత్త చెప్తా చూడు, 19-20 సంవత్సరాల్లో రాయించాలియా, 19-20 సంవత్సరాల్లో మొండి బకాయిలు అంటారు నాన్న 3.57% రికవరీ వచ్చింది బ్యాంక్కి. 23-24కి 2.5% మొండి బకాయిలు రికవరీ అయినా. హర్ర మా పవన్ కళ్యాణ్ జేబులో రేట్లు తీసి తగ్గించేస్తాను కదా అలా కౌలు రైతులకి లెక్క చెప్తాం. 26 లక్షల మంది కౌలు రైతులకి CCRC కార్డులు జారీ ఇచ్చారు. 15 లక్షల కౌలు రైతులకి 8,577 కోట్లు రుణాలు. అరే బాబు, లక్ష 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 5 కోట్లు తీసుకొచ్చి పంచిండు 500 మందికి. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. దానికి ఆయన లెక్కలు ఎత్తే మరి ఈ లెక్క చేస్తారా నాన్న? నేను చదువుకున్న వాళ్ళే కదా, చీఫ్ సెక్రటరీ వెలగబెట్టినావు కదా మా ప్రాణం మీదకి. చెప్పవా నిజాలు? నేను అడిదాకా ప్రభావితం అయ్యావు కదా, ఇవి చూసే కదా. చెప్తాం ఇంకా ఉండు. నేను ఇవి మొండి బకాయిల విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పక్కర్లే, నిన్న కాక మొన్న ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాస్ట్ మంత్ ఒక డేటా ఇచ్చింది. ఏమిచ్చింది తెలుసా? దగ్గర 4 లక్షల కోట్ల పైసలిక SBI అకౌంట్లోను డిపాజిట్ల రూపంలోనూ మన రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలది డిపాజిట్లు ఉన్నాయి. చూడు ఒప్పాలి, చెక్ చేసుకో. ఈ డేటాలో ఏమైనా తప్పు అయితే నువ్వు పిలిచిన ఏ జంక్షన్ కైనా వచ్చి నీతో డిబేట్ చేసి చెప్పు దెబ్బలు తిని ఇంటికి వెళ్తా. నేనేం మొహమాట పడదలుచుకోలే. నువ్వు శంకర్లో పేపర్లు పెట్టుకున్న విశ్లేషకుల్లో నువ్వు కూడా వచ్చి అదే విశ్లేషిద్దాం అంటే ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ అంటే ఈ లెక్కలు పెట్టుకుంటారా? ఇవన్నీ బ్యాంక్ గణాంకలే కదా, నేను చెప్పినవి కాదు కదా. వీటి గురించి అడిగినా ఆరాధించినా కూడా అసలు నోరు ఇప్పరు సార్. ఎందుకు చెప్తారు? అక్కడ పౌరాణిక నాటక రంగానికి సంబంధించిన వాళ్ళందరూ వాగ్గేయకారులు ఉంటారు. వాళ్ళు డైలీ డిబేట్లలో పార్టిసిపేట్ చేసి అవే ప్రవచనాలు చెప్తారు, కొత్త డేటాలు మాట్లాడరు. 10 లక్షల కోట్లు అంటే కన్ఫైన్ అయిపోతారు, దానికి 10 లక్షల కోట్లే అంతే, అంతకు మించి ఇంకో ఫిగర్ తగ్గరు. శ్రీలంక ఇప్పుడు కొత్తగా ఒరిస్సా, కానీ అక్కడ సుస్థిర ప్రభుత్వాలు ప్రజలు ఇస్తున్నారు. నువ్వేం చేసినా మాకు తగ్గుతుందని, అదే జరగబోతుంది. అని చేత కడుపు మంటలు కాలి సస్తున్నారు.